ఒక చిన్న గ్రామంలో రమ్య అనే ఒక తల్లి తన 4 ఏళ్ల పాపతో కలిసి నివసించేది. ఆ పాప పేరు అన్విత. అన్విత చాలా చిలిపిగా ఉండేది. ఎప్పుడూ ఆడుతూ, నవ్వుతూ, ప్రహేళికలు అడుగుతూ ఉంటుంది. రమ్య గృహిణి కాగా, తన పాపను ప్రేమతో, శాంతంగా పెంచడానికి అన్ని రకాలుగా కష్టపడేది. రోజూ ఉదయం రమ్య పాపకు నిద్రలేపి, బట్టలు మారుస్తూ, పాలు ఇచ్చి, చెరిపించి బడికి పంపించేది. అన్విత బడికి వెళ్లిన తర్వాత, రమ్య ఇంటి పనుల్లో తలమునక అవుతుంది. మళ్లీ మధ్యాహ్నం పాప బడిలోంచి వచ్చిన తరువాత, తన చేతి వంటతో ఆమెకు ఇష్టమైన భోజనం పెట్టేది. అప్పుడప్పుడు అన్విత, నాన్న ఎప్పుడు వస్తాడు? అని అడిగేది. ఎందుకంటే ఆమె తండ్రి నగరానికి ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు. నెలకు ఒకసారి మాత్రమే రావడం. ఒకరోజు అన్విత తల్లి దగ్గరకి వచ్చి ఓ చిన్న కాగితాన్ని ఇచ్చింది. ఆ కాగితంపై పెన్సిల్తో చిన్న చిన్న గీతలు వేసి, మధ్యలో గుండె ఆకారం. పక్కన అమ్మా నిన్ను చాలా ఇష్టపడతా అని వ్రాసింది. అది చూసిన రమ్య కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తానెప్పుడూ అన్వితకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని తలంపులో ఉండేది. కాని ఆ చిన్న హృదయంతో రాసిన మాటలు ఆమెకు తీరని ఆనందాన్ని ఇచ్చాయి. అంతటి ప్రేమను చూసి రమ్య నిశ్చయించుకుంది, ప్రతిరోజూ కనీసం గంట పాటు తన పాపతో పాటు గడపాలని. అప్పటి నుండి తల్లి మరియు పాప మధ్య బంధం మరింత బలపడింది. వారు కలసి కథలు చదువుతూ, చిత్రాలు గీయుతూ, చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఒకరికొకరు స్నేహితులయ్యారు. అన్విత కూడా మెల్లమెల్లగా తల్లికి సహాయం చేయడం మొదలుపెట్టింది. వంటింట్లో చిన్నపాటి పనులు, తన బొమ్మలు సర్దిపెట్టడం మొదలైనవి. తల్లికి తన చిన్నారి పెద్ద అయినట్టే అనిపించింది. ఈ కథ చివరలో, ఓ రోజు పాఠశాలలో, అమ్మ గురించి రచన కార్యక్రమం జరిగింది. అందులో అన్విత తన తల్లి గురించి ఇలా వ్రాసింది. నా అమ్మ నాకు దేవుడిలా ఉంటుంది. నాకు ఏం కావాలన్నా తల్లి ముందే గుర్తిస్తుంది. నాకు నవ్వు అంటే అమ్మనే, ప్రేమ అంటే అమ్మనే. ఆ మాటలు చదివిన రమ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. చిన్న పాప ప్రేమ గొప్పదని, పిల్లల మనసు ఎంతో పరిశుద్ధమని అర్థమైంది. ఈ కథలో తల్లి, పిల్లల బంధం ఎంత సున్నితంగా, అద్భుతంగా ఉండవచ్చో మనం చూస్తాం. చిన్న చిన్న సంఘటనలే జీవితాన్ని మలుపు తిప్పేలా చేస్తాయి.